హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుమారస్వామి. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయనే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఒక గొప్ప ఇంజినీర్. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, ఆయన ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో ఆయనతో పాటు ఇద్దరు ఫ్రెండ్సు ఒక ఎత్తైన జలపాతం దగ్గరికి వెళ్లారంట. అక్కడ ఉన్నటువంటి వాతావరణం, గాలిని చాలా ఎంజాయ్ చేశారంట. అందులో ఒక ఆయన అన్నారంట, ఇక్కడ మనం వారానికి ఒకసారి వచ్చి చక్కగా ఎంజాయ్ చేద్దామన్నారు. ఇంకొక వ్యక్తి, ఇక్కడ గెస్ట్ హౌసే తీసుకుంటే రోజూ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నారంట. కానీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, ఇక్కడ ఇంత ఎత్తు నుండి జలపాతం పారుతుంది, ఇక్కడ ఎంతైనా ఎనర్జీ బాగా జనరేట్ అవుతుంది, కిందన ఒక టర్బైన్ ఏర్పాటు చేస్తే సుమారుగా 40 గ్రామాలకి కరెంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేశారు. అలాగే టర్బైన్ ఏర్పాటు చేసి 40 గ్రామాలకు పైగా మనకి కరెంట్ ఇవ్వగలిగారు. సో ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైన ఆలోచన ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటుందో మీరే చూశారు కదా. ఆయన పుట్టినరోజుని ఈరోజు మనం హ్యాపీ ఇంజనీరింగ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఇంటిలో ఉన్న ప్రతి ఇంజనీర్కి, మీ రిలేషన్లో ఉన్న ఇంజనీర్కి ఈ యొక్క వీడియోని పంపించగలిగితే, వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చినట్లయితే దేశం యొక్క భవిష్యత్తే మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్.